సీఈఓ గారు, ఫౌండర్స్‌కు సంబంధించిన మొత్తం ఏ నెలలో వస్తుందో చెప్పగలరా? ఇలాంటివే ఎంతకాలం వేచి ఉండాలి? కొంత స్పష్టత ఇవ్వగలరా సార్? విషయాలు ఎప్పుడు మొదలవుతాయో మనకు చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. ఆయనే మన సీఈఓ అష్ ముఫారెహ్. ఆ వివరాలు నేను ఇవ్వలేను ఎందుకంటే నాకు తెలియదు. నాకు తెలియదు అని చెప్పడం నాకు అంతగా ఇష్టం లేదు. కానీ నాకు తెలియకపోతే తెలియదు అని చెప్పాల్సిందే. అది ఎప్పుడు జరుగుతుందో మన సీఈఓ నుండి ఆ స్పష్టత కోసం మనం వేచి ఉండాల్సిందే. విషయాలు ఎప్పుడు మొదలవుతాయో మీకు చెప్పగలిగే వ్యక్తి నేను కాదు. మన సీఈఓ ఆ సమాచారం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు అది మనకు తెలియజేయబడుతుంది. సరే, ప్రస్తుత వెబినార్‌కు అప్డేట్స్ వస్తాయా? మే 3 తర్వాత ఒక్కటి కూడా జరగలేదు. సరే, మనం జరపలేదు. గత 3 వారాలుగా నేను మరియు క్రిస్ మాట్లాడుతున్న దాన్ని మీరు గమనిస్తే మన సీఈఓ ప్రస్తుతం చాలా ప్రయాణాలు చేస్తున్నారు. చాలా సమావేశాల్లో పాల్గొంటున్నారు. వెనుకపాటుగా చాలా పనులు చేస్తున్నారు అని మీకు తెలుసు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు, మనకు చెప్పడానికి, పంచుకోవడానికి సమాచారం ఉన్నప్పుడు మాత్రమే వెబినార్లు చేస్తానని. మనకు ఆయన కనిపించకపోతే దానికి ఒక కారణం ఉంది. అందువల్ల ఆయన తదుపరి వెబినార్ ఎప్పుడు జరుగుతుందో దాని గురించి ఆయన స్వయంగా పోస్ట్ చేస్తారు లేదా మనకు తెలియజేస్తారు. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. సరేనా? తదుపరి వెబినార్ ఎప్పుడు జరుగుతుందో మనకు ఇప్పటివరకు సమాచారం లేదు. కానీ స్పష్టంగా మనం త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాం. వచ్చే వారం కాకుండా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాం. కాస్త వేచి చూసేద్దాం. మరి షా అడిగారు, ఆయన చెప్పిన 60 రోజులు అంటే ఆయన చెప్పినప్పటి నుండి 60 రోజులా? లేదా 60 రోజులు అంటే ఎప్పుడు ముగుస్తుందన్న అర్థమా? 60 రోజులు అనేది నా అభిప్రాయంలోకి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన 60 నుండి 90 రోజుల లోపల సేక్ విషయమై మనకు ఒక అప్డేట్ ఇవ్వగలుగుతానని చెప్పారు. ఆ సమయం ఇంకా పూర్తవ్వలేదు. కాబట్టి మనం మనని వేచి చూడాలి. ఆయనకు మన దగ్గరకు వచ్చి సమాచారాన్ని ఇవ్వడానికి సమయం ఇవ్వాలి. మళ్ళీ చెబుతున్నాను, మీరు నన్ను ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో చెప్పండి అని అడగడం వృథా. నాకు తెలియదు, ఇంకెవరికీ తెలియదు తదుపరి అప్డేట్ ఎప్పుడు వస్తుందో. మేము మీకు చెప్పగలిగేది ఏంటంటే, మన సీఈఓ ప్రస్తుతం తెర వెనుక చాలా బిజీగా ఉన్నారు. ఆయన దగ్గర సమాచారం ఉంటే, ఆయన మన దగ్గరకు వెబినార్ ద్వారా వస్తారు. అది జరిగినప్పుడు మేము మీకు తప్పకుండా తెలియజేస్తాము. రెడ్ అడిగారు, ఇంకా ఎలాంటి పరిమితులు ఉండవా? కంపెనీ వాగ్దానం చేసినట్లే బరువైన పనిని చేస్తుందా అని? ఇది మంచి ప్రశ్న. పరిమితులు లేవన్న విషయానికి వస్తే ఖచ్చితంగా అవును. ఇది పరిమితులు లేకుండా ఉంటుంది. అంటే పూర్తిగా అన్‌లిమిటెడ్. మన సీఈఓ ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు. ఇది కొత్త దశలో ముఖ్యమైన భాగం అని, అందులోని ప్రతిదీ పరిమితులు లేకుండా ఉంటుందని స్పష్టంగా చెప్పారు. అందువల్ల సంపాదన అవకాశాలపై ఎలాంటి పరిమితి ఉండదు. అలాగే ఉత్పత్తులు మరియు సేవల విషయంలో కూడా ఎలాంటి పరిమితి ఉండదు. అవి అన్నీ కూడా పరిమితులు లేకుండా ఉంటాయి. కంపెనీ ప్రధాన బాధ్యతలు తీసుకోవడం విషయానికి వస్తే ఇదిలో హామీ ఇచ్చిన విషయం. ఇది పూర్తిగా కొత్త వ్యాపారం అవుతుంది. ఈ కొత్త వ్యాపారంలో ఏమి ఉండబోతుందో ఇంకా మనకు తెలియదు. కాబట్టి నేను అవును, అది తదుపరి దశలో ఉంటుంది అని చెప్పడం అన్యాయంగా మరియు అవివేకంగా ఉంటుంది. మనం అది ఏమిటో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ నేను చెప్పగలిగేది ఏమిటంటే, మన సీఈఓ ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని మీరు విశ్వసిస్తే ఇది మునుపటి కంటే మీకు మరింత లాభదాయకంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. స్పష్టంగా పాత వెర్షన్‌తో పోలిస్తే. మురుగేష్ అడుగుతున్నారు, మీరు డిజిటల్ మార్కెటింగ్ పై కొంత వివరణ ఇవ్వగలరా? ఆయన గత వెబినార్లో కామెంట్ చేశారు. నేను చెప్పగలిగింది ఏమిటంటే,
ఆయన చెప్పింది, గత 3 లేదా 4 సంవత్సరాల్లో మార్కెటింగ్ విషయంలో కాలం చాలా మారిపోయిందని. పాత మార్కెటింగ్ విధానం ఇప్పుడు మనం ఉన్న ఈ దశలో, ముఖ్యంగా ఆన్లైన్ మార్కెటింగ్ విషయంలో ఉపయోగపడదు. కాబట్టి మీరు ఒక ఈమెయిల్ మార్కెటర్ అయినా, లేదా ఫన్నెల్ బిల్డర్ అయినా, లేదా మీ వద్ద పెద్ద లిస్ట్ ఉన్నవారైనా, ఇది ఇకపై మీకు ప్రయోజనం కలిగించకపోవచ్చు. ఎందుకంటే AI ఇప్పుడు అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తాయో ఉపయోగించి మీ ఉత్పత్తులు మరియు సేవలను కొనాలనుకునే వారి ముందు ఉంచుతోంది. డిజిటల్ మార్కెటింగ్ విషయంలో మన CEO అభివృద్ధి చేస్తున్న విషయాలపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంతగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఆయన నిజంగా తన 3 మార్కెటింగ్ స్నేహితులను తదుపరి దశలోని కొత్త భాగంలోకి ఆహ్వానించారు. ఇది ఓన్పాసివ్ విషయంలో ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి మీరు ఆ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏమిటో వివరాలు మనకు తెలుసా లేదా అనేది అసలు ముఖ్యం కాదు. అది ఎలా పనిచేస్తుంది, ఏమి చేరబోతోంది అనే విషయాలు మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్ల పరంగా మనం కోరుకున్న ఫలితాన్ని అందిస్తే చాలు. అలాగే ఆయన చెప్పినది ఏమిటంటే, ఇది ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉండాలని, ఉపయోగించాలనుకునేలా ఉండబోతోందని అన్నారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మనం కొంత సమయం కేటాయించి దీనిని మరింతగా చర్చించడానికి, ఇది ఎలా పనిచేస్తుంది, ఏమిటి అనే విషయాలను మనకు వివరించడానికి అవకాశం ఇవ్వాలి. కానీ తదుపరి దశలో ఆ భాగం గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే మీరు మార్కెట్లో ఏదైనా అమ్మాలనుకుంటే మీ ఉత్పత్తులు, సేవలపై ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిందే. ఆ మార్కెటింగ్ భాగం అలా పనిచేస్తే అది మనందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది. మన CEO ఎప్పుడూ ఎవరికీ ఆర్థిక లాభం కలుగుతుందని వాగ్దానం చేయలేదు. మీరు అబద్ధాలు చెప్పే వారిని వినిపిస్తుంటే, లేదా తప్పు సమాచారం ఇచ్చిన వారిని అనుసరించుంటే, లేదా లేదా మీరు ఆర్థిక లాభాల వాగ్దానంతో లోకి వచ్చి ఉంటే, అది మీ బాధ్యత. సరేనా? అది ఎప్పుడూ ఓన్పాసివ్ యొక్క నిజమైన నాయకుల నుండి రాలేదు. CEO అష్ ముఫారెహ్ నుండి కూడా రాలేదు. ఆయన ఎప్పుడూ ఓన్పాసివ్ ద్వారా ఎలాంటి ఆర్థిక లాభాన్ని వాగ్దానం చేయలేదు. మేము ప్రజలకు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పామా? అవును, మేము చెప్పాం. ఖచ్చితంగా. కానీ మేము ఇప్పుడు పూర్తిగా కొత్త దానికి వెళ్తున్నాం. సరేనా? కాబట్టి మీరు తదుపరి దశ జరగడానికి ఆగలేని వ్యక్తి అయితే ఇది మీకోసం కాకపోవచ్చు. బహుశా మీరు ఇంకేదైనా చూసుకోవాలి. బహుశా మీరు ఇది ఎప్పుడు జరుగుతుందో అని ఆందోళన పడడం మానేసి ఇంకేదైనా విషయంపై దృష్టి పెట్టాలి. మేము ఎప్పుడో ఒక సమయంలో ప్రారంభిస్తాము. మా CEO దాన్ని ఖచ్చితంగా జరిగేలా చూస్తారు. మీరు ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి తగినంత ఓర్పు ఉందని అనుకుంటే, తదుపరి దశను చూడటానికి సిద్ధంగా ఉంటే, అది పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రశ్న ఇప్పటిదేనా లేదా వేరేదా? ఒక లింక్ ద్వారా మనం ఏదైనా వ్యాపారానికి కొత్తలోకి ప్రవేశించవచ్చు. సరే, నేను మళ్ళీ చెబుతాను. తదుపరి వ్యాపారం పూర్తిగా కొత్తది. ఓన్పాసివ్ నుండి ఏదీ తదుపరి దశలోకి వెళ్ళడం లేదు. ఏ కోడింగ్ లేదు, ఏ లింకులు లేవు, ఏ ఉత్పత్తులు, ఏ సేవలు లేవు. ఇది పూర్తిగా కొత్త వ్యాపారం. కాబట్టి నేను ఇప్పుడే చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకుంటే, లో ఉన్న ప్రస్తుత లింకులు కొత్త వ్యాపారంలో ఉండవని మీకు తెలుస్తుంది. ఇది పూర్తిగా కొత్తది. దీనిని దృష్టిలో ఉంచుకుని మనం కొత్త వ్యాపారంలో నమోదు చేసుకోవాలా? మళ్ళీ నాకు అనుమానం ఉంది, కానీ మనం అలా చేయాల్సి వస్తుందని ఎవరూ నన్ను చెప్పలేదు. సరేనా? అయితే చెప్పబడుతున్న విషయాన్ని మరింత లోతుగా ఆలోచించండి. అప్పుడు ముందుకు ఏమి జరగబోతుందో మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది.
చదవండి. ఇప్పుడు మనం అందరం మిస్టర్ అష్కు సహాయం చేయడానికి తదుపరి దశ కోసం మన బ్రాండ్ను నిర్మించుకోవడానికి ఏదైనా చేయగలమా? మంచి ప్రశ్న. అది మంచి ప్రశ్న, ప్యాట్. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ప్రకారం తదుపరి దశలో కంపెనీ బ్రాండ్ కంటే మనం బ్రాండ్గా ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది మీకు అర్థమైతే మనమంతా ఈ పెద్ద ప్రపంచంలోకి వెళ్ళి మనం ప్రవేశించబోయే కొత్త దశలోని కొన్ని ఉత్పత్తులు మరియు సేవలను చూడమని ప్రజలను ఆహ్వానించబోతున్నాం. ప్రస్తుతం మనం ఉన్న సమయంలో మీ బ్రాండ్ ఏమిటి, మీ నిచ్ ఏమిటి, మీరు ఎవరు అనే విషయాలను తెలుసుకోవడంలో సమయం ఖర్చు చేయడం నిజంగా చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. తదుపరి దశలోకి వెళ్ళినప్పుడు ఇది మీకు మరింత మెరుగైన స్థితిని ఇస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఉదాహరణకు, ఏమిటి? సరిగ్గా నువ్వు ఇప్పుడు ఏమి చేస్తున్నావు? మీరు నిర్ణయించుకున్నట్లుగా దేవునిపై మీ నమ్మకం మీ బలంగా ఉందని మీరు భావిస్తున్నారు. మీరు దీనిని ఎప్పుడు మాట్లాడుతుంటారు. అదే మీ వైబ్స్. మీరు లక్ష్యంగా పెట్టుకున్న ప్రేక్షకులు కూడా ఆ నమ్మకంతోనే ఉన్నవారు. ఎందుకంటే మీరు దానిని గురించి, ఆ మతం గురించి ఎక్కువగా మాట్లాడుతారు. అందుకే మీరు మీ బ్రాండ్ను మీ చుట్టూ నిర్మించుకున్నారు. ఇది మనం తదుపరి దశలోకి ప్రవేశించినప్పుడు మీరు ఉపయోగించగలిగే విషయం. ఇది ప్రజలు దీన్ని ప్రారంభించడానికి నిజంగా మంచి సమయం అని నేను భావిస్తున్నాను మరియు మీరు దీన్ని చాలా సులభంగా చేయవచ్చు. ఉదాహరణకు, మీ వద్ద ఫేస్బుక్ పేజీ ఉంటే మీరు సాధించాలనుకుంటున్న దానికి దాన్ని రీబ్రాండ్ చేయవచ్చు. మీ వద్ద యూట్యూబ్ ఉంటే కూడా మీరు సాధించాలనుకుంటున్న దానికి దాన్ని రీబ్రాండ్ చేయవచ్చు. మరియు మీరు మాట్లాడుతున్నప్పుడు ఫేస్బుక్లో టైప్ చేయడం ద్వారా అయినా, లైవ్స్ చేయడం ద్వారా అయినా, మీరు ఏదైనా సాధించాలనుకుంటున్నప్పుడు మీరు మీను బ్రాండ్ చేసుకోవాలనుకుంటున్న దానిని అందులో కలిపి చూపించవచ్చు. నేను ఏ రూపంలో బ్రాండ్ చేసుకోవాలనుకుంటున్నాను? నాకు అనిపిస్తుంది నేను సహాయం చేయగలవాడిని, జ్ఞానం పంచగలవాడిని, ప్రజలను ఒక దిశగా నడిపించగలవాడిని, వారికి మార్గాల్లో సహాయపడేలా చేయగలవాడిని. అదే నా బ్రాండ్ ఉన్న స్థానం. నేను విషయాలను విశ్లేషించగలగడం, విభజించగలగడం, నేరుగా సమాధానాలు ఇవ్వగలగడం నా బలంగా భావిస్తున్నాను. అదే నేను అక్కడ కూడా చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఎవరైనా కమిషన్ స్టేట్స్ మరియు పెండింగ్ విత్డ్రావల్స్ గురించి అడుగుతున్నారు. మళ్ళీ చెబుతున్నాను, మన సియు కమిషన్లు మరియు పెండింగ్ విత్డ్రావల్స్ విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఆ డబ్బు దుబాయ్లోని 2 పేమెంట్ ప్రాసెసర్ల వద్ద హోల్డ్లో ఉంది. ఆ డబ్బును తిరిగి పొందేందుకు వారు చట్టపరమైన మార్గాల్లో వెళ్తున్నారు. ఆ డబ్బు తిరిగి రాకపోతే ఏమీ చెల్లించబడదు. అఫిలియేట్ల పూల్ను ఎర్లీ బర్డ్స్ మరియు ఫౌండర్స్ కోసం విభజించడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది అన్నా నేను చెప్పగలిగింది ఒక్కటే, అదిలో జరిగినదే కదా. అది ఓన్ పాసివ్ బిజినెస్ పరంగా జరగబోయే భాగం. మేము ఇప్పుడు పూర్తిగా కొత్త బిజినెస్, కొత్త ప్లాట్ఫారం, అన్నీ కొత్తగా మారుతున్నాం. అది ఇంకా కొత్త బిజినెస్లో భాగంగా ఉంటుందా? నా మనసులో అనిపించేది కాదు. అది నా అభిప్రాయం, నా ఆలోచనలు. నాకు అనిపించడం లేదు. అది అక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మేము కొత్తగా మళ్ళీ నమోదు చేసుకోవాల్సి వస్తుందని నమ్ముతున్నాను. అది నిజమైతే పాత అఫిలియేట్లు లేదా మరేదైనా ఉండవు. నిజాయితీగా, అంకితభావంతో ముందుగా చేరిన అఫిలియేట్లు మరియు ఫౌండర్లకు ఏదైనా ప్రోత్సాహకం లేదా తిరిగి ఇవ్వడం ఉంటుందా అని నేను నమ్ముతున్నానా? పాత ప్లాట్ఫారం నుండి కొత్త ప్లాట్ఫారంకి తనను అనుసరించిన వారిని బహుమతిగా గౌరవించేందుకు తన శక్తిలో ఉన్న ప్రతిదీ చేస్తాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఉంటే నేను ఆశ్చర్యపోను.
కానీ పాత ఓన్ పాసివ్ ప్లాట్‌ఫారంలోని అఫిలియేట్ల సమూహం కొత్తదానికి మారడాన్ని చూస్తే అది ఉండదని నేను అనుకుంటున్నాను. లేదు. సేకాష్ ముఫారకు కొత్త కంపెనీ నడిపేందుకు అనుమతించకపోతే ఏమవుతుంది? మన సీఈ చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి. సేక్ మనం చేయాలనుకున్న దాన్ని ఓన్ పాసివ్ చేయడాన్ని ఆపలేదు. ఇది కొత్త వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయదు. అలాగే సీఈఓ ఒక కంపెనీకి డైరెక్టర్‌గా ఉండటానికి లేదా కంపెనీని కలిగి ఉండటానికి అనుమతి ఉందా లేదా అనేది తదుపరి దశకు సంబంధించి ముఖ్యం కాదు. అతను అన్నింటినీ తన నియంత్రణలో ఉంచుకున్నాడు. ఏమీ లేదు. ఏ విషయాన్ని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరియు అది సేక్ నిర్ణయం అయితే, మన సీఈఓ చెప్పిన దాన్ని మీరు వినితే, ఆయనకు అనుకూలమైన ఫలితం వస్తుందని ఆయనకు చాలా నమ్మకం ఉంది. కాబట్టి ఏ దారిలో చూసినా మనకు ఆందోళన పడాల్సిన అవసరం లేదనిపిస్తోంది.